బీజేపీ ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతోంది. ఎమ్మెల్సీ ప్రచారంలో మంత్రి హరీష్ ఆరోపణ. టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేయకపోతే ప్రశ్నిస్తాం, వదిలే ప్రసక్తే లేదన్న రామచంద్రరావు. మునిగే సెల్లార్లలో మోటార్లు పెట్టుకోవాలి, అపార్ట్మెంట్ ఓనర్లకు బల్దియా నోటీసులు. సిటీలో 25 డబుల్ డెక్కర్ బస్సులకు ప్లాన్, 1-2 రోజుల్లో టెండర్లు పిలవాలని నిర్ణయం. మండే ఎండలతో పెరిగిన విద్యుత్ డిమాండ్, పవర్ కట్ లేకుండా అధికారుల చర్యలు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువులు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతోందని, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తోందని ఆరోపించారు రాష్ట్ర మంత్రి హరీష్ రావు. రంగారెడ్డి జిల్లాలోని మన్నెగూడలో బీఎంఆర్ శారదా కన్వెన్షన్ హాల్లో రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిందని, 6 ఏళ్లలో 12 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, ఎక్కడైనా ఇచ్చారా అని ప్రశ్నించారు మంత్రి హరీష్. బీఎస్ఎన్ఎల్లో 50,000 ఉద్యోగులను తొలగించిందని, ఎల్ఐసి, రైల్వే, భారత్ పెట్రోలియంను ప్రైవేటు పరం చేస్తోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించి తనకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని అభ్యర్థి సురభివాణిదేవి కోరారు. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే అందులో మా మహిళలకు, ఎస్సీలకు, ఎస్టీలకు రిజర్వేషన్లు వస్తాయి. రేపు అది ప్రైవేట్ పరమైందనుకో రిజర్వేషన్ ఉంటుందా? ప్రైవేట్ వాడు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇస్తాడా? పరోక్షంగా ఈరోజు కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లకు మంగళం పాడుతున్నది. రిజర్వేషన్లు లేకుండా చేసి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు అన్యాయం చేసేటువంటి ప్రక్రియకు పాల్పడుతున్నటువంటి బీజేపీకి ఎందుకు ఓటేయాలో కూడా ఈరోజు మీరు ఆలోచించాలి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి నన్ను ఇన్నేళ్ల తర్వాత నేను నా రంగంలో నేనున్నాను, మరి మన బంగారు తెలంగాణ ఇంకా కొనసాగాలనే ఒక ఉద్దేశంతో నాకు ఒక మంచి అవకాశం ఇచ్చిండ్రు. ప్రజలకు సేవ చేయాలని, విద్యావంతులకు సేవ చేయాలనే ఒక సేవాభావంతో ఉన్న నేను ఇంత మంచి నాకు అవకాశం ఇచ్చినందుకు సర్వదా నేను కృతజ్ఞురాలని. ఇంతమంది అన్నతమ్ములు అక్కజల్లాడు చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మీ సపోర్ట్ వింటుంటే నాకు చాలా శశికళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. డీఎంకేను ఓడించడానికి ఏఐడీఎంకే కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు శశికళ. అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లి వచ్చిన శశికళ తిరిగి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఇంతలోనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. శశికళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. డీఎంకేను ఓడించడానికి ఏఐడీఎంకే కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు శశికళ. అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లి వచ్చిన శశికళ తిరిగి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఇంతలోనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. మరిన్ని డీటెయిల్స్ భరత్ అందిస్తారు. భరత్, శశికళ నిర్ణయాన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? సూర్య
చిన్నమ్మ శశికళ షాక్ ఇచ్చారు. నిజానికి ఆమె రైట్ భరత్, కంటిన్యూ. సూర్య, బెంగళూరు జైలు నుంచి శశికళ రిలీజ్ అయిన తర్వాత ఆమె ఎన్నికల్లో యాక్టివ్ గా ఉంటారు. ఎందుకంటే ఆమె కంటెస్ట్ చేయలేరు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి సూర్య, ఆమెకు 4 సంవత్సరాల జైలు శిక్ష పడింది అవినీతి కేసులో. సో మన ప్రజాప్రాతినిధ్య చట్టం ఏం చెప్తుందంటే ఎవరైనా 2 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు జైలు శిక్ష పడిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఆ జైలు టర్మ్ పూర్తి చేసేంత వరకు ప్లస్ 6 years, అంటే 4 సంవత్సరాలు ఆమెకు జైలు శిక్ష పడింది కాబట్టి 4 సంవత్సరాలు ప్లస్ 6 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాల వరకు ఆమె ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హురాలవుతారు. సో ఇప్పుడు 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా 6 సంవత్సరాలు అంటే 2027 జనవరి వరకు ఆమె ఎన్నికల్లో పోటీ చేయరాదు ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం. సో ఈ ఎన్నికల్లో అయితే ఆమె పోటీ చేయడానికి వీలుండదు. బట్ ఆమె మేనల్లుడు దినకరన్ ను ఎంకరేజ్ చేస్తారు, అన్నాడీఎంకే కు సపోర్ట్ ఇవ్వకపోతే అనిపించాయి. బట్ ఇవాళ ఆమె కరాఖండిగా చెప్పేశారు. నిజానికి ఆమె అంతా కూడా బేరీజ్ వేసుకున్నారు. బెంగళూరులో జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు బెంగళూరు నుంచి చెన్నై వరకు పూర్తిగా ఆమె కారుకు పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. చాలా మంది అన్నాడీఎంకే నేతలు స్వాగతం పలికారు. అయితే పెద్ద ఎత్తున క్యాడర్ పెద్దగా శశికళ దగ్గరికి వచ్చినట్టు అనిపించలేదు. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అండ పళనిస్వామి పన్నీర్ సెల్వంకు ఉంది. ఇంకా 3 ఏళ్లు కేంద్ర ప్రభుత్వానికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శశికళ పార్టీ టేక్ ఓవర్ చేసే ఛాన్స్ లేదని క్యాడర్ కూడా పెద్ద ఎత్తున గ్రహించారు. అందుకని అనుకున్నంత రెస్పాన్స్ కూడా ఆమెకు లభించలేదు. దాంతో ఆమె కొద్దిసేపటి క్రితం ఒక పిలుపునిచ్చారు, ఒక లేఖ రాశారు. రాజకీయాల నుంచి నేను తప్పుకుంటున్నాను. నేను అమ్మ అంటే జయలలిత ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో అప్పుడు కూడా నేను ఎటువంటి పదవులు తీసుకోలేదు. ఇప్పుడు కూడా ఎప్పుడు నేను పదవులు తీసుకోలేదు, ఇప్పుడు కూడా పదవులు తీసుకోను. శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటున్నాను. అయితే ఒకటే పిలుపునిస్తున్నాను నేను అన్నాడీఎంకే కార్యకర్తలకు. మనకు అక్కడ తమిళనాడులో అన్నాడీఎంకే డిఎంకే మధ్య ఎంత బద్ద వైరం ఉంటుందో మనకు తెలుసు. సో అన్నాడీఎంకే కు బద్ద శత్రువైన డిఎంకేను ఓడించాలి, కార్యకర్తలంతా ఇందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎక్కడ పన్నీర్ సెల్వం పళనిస్వామి పేరు చెప్పకుండా ఇండైరెక్ట్ గా అన్నాడీఎంకే పార్టీకి రాబోయే ఎన్నికల్లో మద్దతు ప్రకటించారు. ఇప్పుడు దినకరన్ ఆమె మేనల్లుడు ఏం చేస్తాడనే చూడాలి. ఆర్కే నగర్ బై ఎలక్షన్స్ లో 3 సంవత్సరాల క్రితం దినకరన్ ఈ అన్నాడీఎంకే డిఎంకే అందరినీ ఓడించి సంచలనం సృష్టించారు. ఆయన 234 అసెంబ్లీ సీట్లు కూడా పోటీ చేస్తామంటారు. సో శశికళ ఆశీస్సులు దినకరన్ వైపు ఉంటాయా అన్నాడీఎంకే వైపు ఉంటాయా అని అందరూ అనుకున్నారు. బట్ చాలా క్లారిటీగా ఆమె తేల్చి చెప్పారు అన్నాడీఎంకేకే తన సపోర్ట్ అని చెప్పి. సో ఆమె స్ట్రాటజీ వెనుక ఆమె నిర్ణయం తీసుకోవడానికి వెనుక 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆమె రాజకీయాల నుంచి విరమణ అంటే ఇప్పటికే ఆమె 66 సంవత్సరాలు, ఆరోగ్యం బాలేదు. ఆ భర్త కూడా రీసెంట్ గా ఒక 1-2 years బ్యాక్ జైల్లో ఉన్నప్పుడే చనిపోయారు. ఇప్పుడు 6 సంవత్సరాల వరకు ఆమె ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేదు. అంటే ఆమెకు 72 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఆమె ముఖ్యమంత్రి అయినా లేకపోతే ఇంకా ఏ పోస్టులు కూడా తీసుకోవడానికి వీలు లేకుండా ఉంది. సో ఈ దశలో ఆమె మీద ఒక నెగటివ్ ఇమేజ్ ఉంది. జయలలిత మరణానికి ఆమె కారణం, ఈ విధంగా ఈ పర్సెప్షన్ అన్నది తమిళనాడులో ఉంది. సో అదంతా కూడా పోగొట్టుకునేందుకు ఆమె ఈ స్టెప్ వేశారని చెప్పొచ్చు. రాజకీయాల నుంచి విరమణ ఒకటి, రెండోది అన్నాడీఎంకే క్యాడర్ లో సింపతి పొందడం. ఇప్పుడు 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి అన్నాడీఎంకే గనక మళ్ళీ గెలిచింది అనుకోండి, మళ్ళీ అధికారంలోకి వచ్చింది డిఎంకే మీద గెలిస్తే గనక ఎంతో కొంత క్యాడర్ లో సింపతి ఉంటుంది. ఓడిపోతే గనక ఆమె పార్టీని మళ్ళీ టేక్ ఓవర్ చేసే కూడా అవకాశాలు ఉంటాయి. రాజకీయాల్లో ఇటువంటి స్టేట్మెంట్ చాలా ఇస్తూ ఉంటారు, నేను రాజకీయాల్లో పదవులు తీసుకోలేదు. బట్ నిజానికి ఆమె 2017లో జయలలిత మరణాంతరం ఒక 3-4 నెలలకే పన్నీర్ సెల్వం చేతి నుంచి పదవి తీసుకునేందుకు ప్రయత్నం చేశారు. అంతలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, ఆమె జైలుకు వెళ్లాల్సి వచ్చింది. సో గెలిస్తే గనక డెఫినెట్ గా ఓడిపోతే పన్నీర్ సెల్వం పళనిస్వామి మీద తిరుగుబాటు వస్తే ఆమె పార్టీ టేక్ ఓవర్ చేయొచ్చు. అట్లీస్ట్ రాజకీయాల్లో పోటీ చేయకుండా ఎమ్మెల్యేగా
ఉండకున్నా సరే పార్టీ పదవులైనా తీసుకోవచ్చు. ఈ స్ట్రాటజీతో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నాడీఎంకే క్యాడర్ నుంచి సింపతి, ముందు పార్టీ ముఖ్యం అన్న పిలుపును తాను ఇచ్చిందన్న ఒక మెసేజ్ వెళ్లాలన్న ఉద్దేశంతో ఆమె నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు. ఏదైనా ఒకటి గుర్తుంచుకోవాలి, తమిళనాడులో 1989 నుంచి 2016 వరకు ఒకసారి గెలిచిన వాళ్ళు మళ్ళీ గెలవలేదు. అంటే ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీ ఒకసారి రాలేదు, ఒకసారి ఇట్లా 2016 వరకు కంటిన్యూ అయింది. 2016లో జయలలిత అధికారాలు బదులు కొట్టి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన కేవలం 4 నెలలకే జయలలిత దురదృష్టవశాత్తు మనకు తెలుసు ఆమె మరణించారు. సో 10 సంవత్సరాల వ్యతిరేకత ఇప్పుడు అన్నాడీఎంకే మీద ఉంది. డిఎంకే మన పార్లమెంట్ ఎలక్షన్స్ లో క్లీన్ స్వీప్ చేసింది. డిఎంకే కూటమి దేశం మొత్తం బీజేపీ వేవ్ ఉంటే ఇక్కడ మాత్రం బీజేపీ అన్నాడీఎంకేకు వ్యతిరేక వేవ్ ఇచ్చింది. 39 పార్లమెంట్ స్థానాల్లో కేవలం ఒకటే పార్లమెంట్ స్థానం అన్నాడీఎంకే సాధించింది. 38 సీట్లు కూడా డిఎంకే కాంగ్రెస్ కూటమికి వెళ్ళాయి. సో ఇంత యాంటీ ఇన్కమెన్స్ ఉంది, 10 సంవత్సరాల వ్యతిరేకత ఉంది. దీన్ని అన్నాడీఎంకే ఓవర్కమ్ చేయగలదా అన్నది చూడాలి. అయితే ఒకటి మాత్రం ఇప్పుడు శశికళ ఇచ్చిన పిలుపుతోటి అన్నాడీఎంకే క్యాడర్ మొత్తం కూడా వన్ సైడ్ గా ఉండబోతుంది. పార్టీ చాలా స్ట్రాంగ్, అక్కడ ప్రభుత్వం కట్టే కూడా అక్కడ ప్రతి జిల్లాలో కూడా ఓటర్స్ కూడా చాలా వరకు డివైడ్ అయి ఉంటారు. అన్నాడీఎంకే డిఎంకే మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే సిచ్యువేషన్ ఉంటుంది. సో న్యూట్రల్ ఓటర్స్ చాలా కీలకంగా ఉంటారు. మొత్తానికి అన్నాడీఎంకే పార్టీ క్యాడర్ అయితే శశికళ ఇచ్చిన పిలుపు వల్ల డెఫినెట్ గా ఆ పార్టీ వైపు మొగ్గే అవకాశం ఉంది. అల్టిమేట్ గా ఇప్పుడు అలయన్సెస్ గురించి కూడా చర్చ జరుగుతుంది. అన్నాడీఎంకే, బీజేపీ, పిఎంకే ఈ 3 కలిసి ఒక కూటమిగా బరిలోకి దిగనున్నాయి. అటు డిఎంకేతో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం తర్వాత ఇతర పార్టీలు ఇంకేవో అలయన్స్ లోకి వస్తాయన్నది చూడాలి. 2 కూటములు, కమల్ హాసన్ థర్డ్ ఫ్రంట్ అంటున్నారు. బట్ థర్డ్ ఫ్రంట్ ఎప్పుడు కూడా తమిళనాడులో సక్సెస్ కాలేదు. మనకు ఆ విషయం కూడా దాని మీద కూడా గట్టి ఉంది. సో మొత్తానికి ఒక మెసేజ్ అయితే చిన్నమ్మ శశికళ ఇచ్చారు. డిఎంకే ఓటమి లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. తద్వారా ఆమెకైతే డెఫినెట్ గా అన్నాడీఎంకే క్యాడర్ లో మంచి పేరు రావచ్చు. పన్నీర్సెల్వం, పళనిస్వామి కూడా ఆమె మద్దతు తీసుకోవచ్చు. అయితే వాళ్ళైతే శశికళనైతే మళ్ళీ పార్టీలోకి తీసుకుపోమని చెప్పారు. తీసుకుంటే గనక ఆమె మళ్ళీ డామినేషన్ చేస్తుంది, మళ్ళీ ఆమె మేనల్లుడు దినకరన్ కు కిరీటం అప్పచెప్పవచ్చు. ఈ విధమైన ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు శశికళ సపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆమెను వెళ్ళి వీళ్ళు ఏమైనా కలుస్తారా అన్నదైతే చూడాలి. అయితే బీజేపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శశికళకు వ్యతిరేకంగానే ఉంది. శశికళకు వ్యతిరేకంగా నిజానికి పన్నీర్సెల్వం, పళనిస్వామిని ఏకం చేసిన కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ. సో చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్. ఇప్పుడు ఏప్రిల్ 6వ తేదీ పోలింగ్ జరగబోతుంది తమిళనాడులో. ఒకటే ఫేజ్ లో 234 అసెంబ్లీ స్థానాలకు. ఇంకా ఎగ్జాక్ట్లీ మనం చూసుకుంటే కేవలం 33-34 రోజులు మాత్రం ఉంది. ఈ నెలలో శశికళ నిర్ణయం అయితే కొంత అడ్వాంటేజ్ అన్నాడీఎంకేకి ఉంటుంది. ఆమె మద్దతుదారులు కూడా ఇటువైపు ఉండాలని. బట్ అల్టిమేట్ గా 10 సంవత్సరాల వ్యతిరేకతను అన్నాడీఎంకే ఏ విధంగా ఓవర్కమ్ చేస్తున్నది చూడాలి. సూర్య, థ్యాంక్ యూ భరత్. హైదరాబాద్ ఓయూ ఫుట్బాల్ గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. విబి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఫైనల్ మ్యాచ్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ. విద్యార్థులతో కలిసి దత్తన్న కాసేపు బ్యాటింగ్ చేశారు. తర్వాత విన్ అయిన టీంకు బహుమతులు ఇచ్చారు. ఉస్మాన్ యూనివర్సిటీ రిజిస్టర్ బండారు విజయలక్ష్మి గారు అందరూ కూడా కార్పొరేటర్ రామంగల్ గారు కూడా వేదికకు రావాల్సిందిగా ఆలోచిస్తుంది. పేరు నుంచి వాళ్ళు మాత్రం రావాలి, మిగతా వారు ఎవరు కూడా వేదిక ముందు ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి విజయలక్ష్మి గారు, మన
టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై నమ్మకం పోయిందని గుర్తించిన తండ్రి కొడుకులు ఇతర పార్టీ ప్రముఖుల పేర్లు చెప్పుకొని ఓట్లాడిగే పరిస్థితి వచ్చిందన్నారు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు. ఎల్బీ నగర్లోని ఓ కన్వెన్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కేంద్రం నుంచి ఎన్నో నిధులు రాష్ట్రానికి వచ్చాయన్నారు రామచంద్రరావు. ముఖ్యమంత్రి గారి తనయుడు నా మీద విరుచుకోబడతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడాలి, మీరు ఏం చేస్తున్నారని చెప్తా ఉన్నారు. గ్యాసు, డీజిల్, పెట్రోల్ పెరుగుతుంది, ఇది జీడీపీ పెంచింది కేటీఆర్ గారు పదే పదే చెప్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విధించినటువంటి ఒక ఏదైతే వ్యాట్ ఏదైతే ఉందో ఆ వ్యాట్ వల్లనే ఈరోజు పెట్రోలు, గ్యాసు, డీజిల్ ధర పెరిగినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మీ సొంత పనులు, సొంత కాయలు ఎవరు కొనట్లే, అందుకనే ఇతర భూమి నుంచి, ఇతర ఒక గార్డెన్ నుంచి తీసుకొచ్చి కాయలు అమ్ముతున్నారు. మీరు యు ఆర్ నో మోర్ ఏ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ నౌ. మీరు అమ్మటంలో ఉన్నటి వరకు మార్కెటింగ్, అమ్మకంలో చాలా ఎక్స్పర్ట్ మీరు. ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని హైదరాబాద్లో భారీ వర్షాలు పడితే రోడ్లు చెరువుల్లాగా మారతాయి. ఇక అపార్ట్మెంట్స్, సెల్లార్లు మునిగిపోతాయి. దాంతో వెంటనే బల్దియాకు ఫోన్ కొట్టి మోటార్లు పంపించాలని కోరే రోజులు పోయాయి. ఇకపై సెల్లార్లు మునిగే అవకాశం ఉన్న అపార్ట్మెంట్స్, కమర్షియల్ బిల్డింగ్స్కు సొంతంగా మోటార్లను అమర్చుకోవాలని బల్దియా నోటీసులు ఇచ్చింది. గతేడాది అక్టోబర్లో హైదరాబాద్ సిటీలో భారీ వర్షం కురిసింది. రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అదే టైంలో సిటీలో వేలల్లో అపార్ట్మెంట్స్, షాపింగ్ కాంప్లెక్స్, సెల్లార్లు నీట మునిగాయి. ఈ పరిస్థితుల్లో విద్యుత్ శాఖ ఆ ఏరియాల్లో కరెంటు నిలిపివేయడంతో అపార్ట్మెంట్స్ వాసులతో పాటు చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఇబ్బందులు తప్పలేదు. కొన్ని ఏరియాల్లో అయితే 5 నుంచి వారం రోజుల దాకా జనం చీకట్లోనే గడపాల్సి వచ్చింది. నీట మునిగిన సెల్లార్ల నుంచి నీటిని తోడిపోయటానికి జీహెచ్ఎంసీ దగ్గరున్న మోటార్లు సరిపోలేదు. దీంతో చాలా మటుకు అపార్ట్మెంట్స్, కమర్షియల్ బిల్డింగ్స్, సెల్లార్లు కొన్ని రోజుల పాటు నీళ్లలోనే ఉండిపోయాయి. పైగా కొన్ని చోట్ల సెల్లార్లలో నీటిని తోడేందుకు ప్రయత్నించి కొందరు ప్రాణాలు కోల్పోయారు కూడా. మళ్లీ వానాకాలంలో ఇలాంటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది బల్దియా. నీట మునిగే అవకాశం ఉన్న సెల్లార్లకు మోటార్లను సొంతంగా అమర్చుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇస్తున్నారు. విద్యుత్ లేదా డీజిల్ ఇంజన్లు ఏర్పాటు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. గతంలో గ్రేటర్లో దాదాపు 20,000 దాకా బిల్డింగ్ల సెల్లార్లలో వరద నీరు చేరినట్టు గుర్తించారు. వీరందరికీ నోటీసులు ఇచ్చారు. అయితే ఇప్పటికే నోటీసులు అందుకున్న ఓనర్లలో 30% మంది ఇప్పటికే మోటార్లు అమర్చుకున్నారు. మోటార్లను సెల్లార్లలో కాకుండా గ్రౌండ్ ఫ్లోర్ లో ఏర్పాటు చేసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులు సూచిస్తున్నారు. పైపు మాత్రమే సెల్లార్లలో ఉండాలని, మోటార్ నుంచి నీటిని తోడి బయటకు పంపేందుకు రోడ్డు వరకు మరో పైపు వేసుకోవాలి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఎలక్ట్రిసిటీ లేకపోతే డీజిల్ ఇంజన్ అయినా ఏర్పాటు చేసుకోవాలని బల్దియా అధికారులు కోరుతున్నారు. సెల్లార్లలో నెల రోజుల్లోగా మోటార్లు అమర్చుకోవాలని బల్దియా అధికారులు ఆదేశిస్తున్నారు. 20 రోజులుగా నోటీసులు ఇచ్చే కార్యక్రమం సిటీలో నడుస్తోంది. ఇప్పటికే 10,000 మంది ఓనర్లకు వీటిని అందజేశారు. నెలలోపు మోటార్లు పెట్టుకోకపోతే మరోసారి నోటీసులు ఇస్తారు. అప్పటికీ స్పందించకపోతే ఆయా అపార్ట్మెంట్స్, పార్కింగ్ ఏరియా, సెల్లార్లలోని లిఫ్ట్లను సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు బల్దియా అధికారులు. ప్రశ్నించే గొంతు లేకపోతే ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకం అవుతుందన్నారు మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి గౌరీ సతీష్. రాజేంద్రనగర్, అత్తాపూరు డివిజన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఉద్యోగాల భర్తీ కోసం పాదయాత్ర చేస్తానన్నారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. రాజేంద్రనగర్లో ఉన్నటువంటి చాలా మహిళలు గౌరీ సతీష్ అని నాకు సపోర్ట్ చేయడానికి పెద్ద ఎత్తున గ్యాదర్ కావడం చాలా ఆనందదాయకం. ప్రచారంలో భాగంగా దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్లో ఉన్నటువంటి వివిధ కార్యక్రమాలు అటెండ్ అవుతూ వారందరూ కూడా చెప్తా ఉన్నారు ఏంటంటే మా యొక్క ఉద్యోగాల కోసము కొట్లాడే వాళ్ళు కావాలి. గతంలో ఉన్నటువంటి వాళ్ళు మా సమస్యలను ఏనాడు కూడా పట్టించుకోలేదు కాబట్టి మా సమస్యలు ప్రస్తావించే వాళ్ళు అయినప్పుడు మాత్రమే మేము వాళ్ళకు ఓటేస్తాం. మా సమస్యలు ప్రస్తావించండి, మీ వెంట మేము ఉంటాం, మేము మార్పును కోరుకుంటున్నాం, మేమందరం కూడా మా యొక్క సమస్యల ఎజెండాగా పోరాటే వాళ్ళ కోసం మేము మార్పు కోసం ఆకాంక్షిస్తున్నాం కాబట్టి మీరు ఆ రకంగా పోరాడాలని చెప్పి
మీ వెంట మేము ఉంటామని చెప్పి వాళ్ళందరూ కూడా ఆశీర్వాదం తెలపడం జరిపింది. కాబట్టి వారందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గురుకుల ప్రిన్సిపల్స్ పోస్టుల నియామక ప్రక్రియలో తమకు అన్యాయం జరిగిందంటున్నారు అభ్యర్థులు. పీజీ తర్వాత 5 ఏళ్ల అనుభవం కండిషన్ పెట్టి టీఎస్పీఎస్సీ తమను ఇంటర్వ్యూలకు పిలవలేదన్నారు. తాము హైకోర్టును ఆశ్రయించగా ఈలోగా నియామకాలు చేపట్టిందని ఆరోపించారు. రిజర్వేషన్లను పట్టించుకోకుండా ప్రక్రియ పూర్తి చేసి 93 పోస్టులను బ్యాక్లాగ్గా మిగిల్చడం అన్యాయమన్నారు. సో గురుకుల నోటిఫికేషన్ 2017లో మొట్టమొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ గారు మా ముద్దు బిడ్డ అని చెప్పేసి గురుకుల స్కూల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రిన్సిపల్స్ కావాలని నోటిఫికేషన్ ఇచ్చారు. ఫస్ట్ నోటిఫికేషన్ కూడా టీఎస్పీసీ ఇచ్చిన నోటిఫికేషన్ ఇదే గురుకులాల్లో. ప్రతి స్టేజ్లో కూడా మమ్మల్ని ఫిల్టర్ చేసుకుంటూ లాస్ట్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేశారు. కానీ కోర్టు రిజల్ట్ రాకముందు మొత్తం 45 కేసులు పెండింగ్లో ఉండగానే ఇంత హడావిడిగా గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని నిన్న అప్పటికప్పుడు మధ్యాహ్నం పూట 11 గంటలకు లిస్ట్ రిలీజ్ చేసింది. సెలెక్టెడ్ లిస్ట్ పెట్టారు. సో ఈ సెలెక్టెడ్ లిస్ట్ పెట్టడం వల్ల దీంట్లో కూడా 303 పోస్టులకి నోటిఫికేషన్ వచ్చింది. దీంట్లో ఇప్పుడు 187 మంది అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. మిగతా 93 పోస్టులకు అభ్యర్థులు లేరు అని చెప్పేసి వాళ్ళు లిస్ట్ పెట్టారు. అభ్యర్థులు లేరని మీరు అలా చెప్తారండి? కోర్టు చెప్పాలి. కనీసం కోర్టు కేసులు మాకు వచ్చేదాకా కూడా ఆగకుండా ఇంత హడావిడిగా నిర్ణయం తీసుకొని మమ్మల్ని అన్యాయం చేస్తున్నారని మహిళా అభ్యర్థులు అందరం కోరుతున్నాం. 2017 టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ నెంబర్ 29 ద్వారా మాకు పూర్తి అర్హతలు కలిగి ఉండి మేము అప్లై చేసుకొని ప్రిలిమ్స్ ఎగ్జామ్ నందు మరియు మెయిన్స్ ఎగ్జామ్ నందు అర్హత సాధించి తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా టీఎస్పీఎస్సీ నిర్వహించడం జరిగింది. ఆన్లైన్ ద్వారా మరియు ఆఫ్లైన్ ద్వారా ప్రత్యక్షంగా టీఎస్పీఎస్సీ మాకు వెరిఫికేషన్ చేసి కూడా ఇవన్నీ కూడా సరియైనవి అని మాకు నిర్ణయించిన తర్వాత ఇంటర్వ్యూ లిస్టు వెలువడించే సమయంలో మాత్రం మా పైన కొన్ని కారణాలు చూపిస్తూ మమ్మల్ని రిజెక్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మేము కోర్టును ఆశ్రయించినప్పుడు మాకు కోర్టు న్యాయం చేస్తున్న తరుణంలో ఇప్పుడు మాకు మొత్తం వాదోపవాదాలు పూర్తయి మాకు తీర్పు ఇస్తున్నటువంటి ఈ సమయంలో లిస్టును హడావుడిగా ఇవ్వడం అనేది ఎట్లాంటి ఉద్దేశంతో ఇచ్చిరో అనేది మాకు ఒక పెద్ద ప్రశ్నగా మారిపోతుంది. దీనికి సమాధానం ఇవ్వవలసిన ప్రతి ఒక్కరికి మేము విన్నవించుకునేది ఏంటంటే మాకు న్యాయం జరగాలి. ఇప్పుడు లిస్టులో ఉన్న మార్క్స్ వాళ్ళు అర్హులుగా భావించి మమ్మల్ని అనర్హులుగా భావిస్తున్నారు. ఆల్రెడీ మా జడ్జిమెంట్ కూడా ఇంకా రాలేదు సార్. వచ్చిన తర్వాత మాకు అర్హులా అనర్హులా అనేది కోర్టు నిర్ణయిస్తుంది. ఇప్పుడు మా అనర్హులుగా భావించి వాళ్ళు రిజల్ట్ ఇవ్వడం వల్ల మేము ఈ విధంగా రోడ్లపైకి వచ్చేస్తున్నాము. అందరినీ ఆశ్రయించడం జరుగుతుంది సార్. మేము ఆల్రెడీ ఏజ్ 40+ ఉన్నాము. అంటే మళ్ళీ మేము ఎగ్జామ్ రాయడానికి కూడా అర్హులుగా ఉంటామో లేదా అనేది సందిగ్ధంగా ఉంది సార్. మాకు న్యాయం చేకూర్చగలరని. వామన్ రావు దంపతుల హత్యపై లాయర్ల నిరసన కొనసాగుతోంది. ఇవాళ రంగారెడ్డి, కూకట్పల్లి హైకోర్టు దగ్గర సంతకాల సేకరణ చేశారు న్యాయవాదులు. నిందితులను కఠినంగా శిక్షించాలని, ఈ హత్య కేసు సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేశారు. లాయర్లకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వామన్ రావు దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు లాయర్లు. రంగారెడ్డి కోర్టులో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రామచంద్రరావు హాజరయ్యారు. న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులను ఓటు అడిగే నైతిక హక్కు టీఆర్ఎస్కు లేదన్నారు రామచంద్రరావు. జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈరోజు ప్రచార భాగంగా రంగారెడ్డి కోర్టు రావడం జరిగింది. బీజేపీ లీగల్ సెల్ తరఫు నుంచి కూడా గట్టు వామన్ రావు నాగమణి హత్య కేసుకు ఏదో దర్యాప్తు జరుగుతుందో దాన్ని సీబీఐకు ఉపజెప్పాలని చెప్పేసి కూడా డిమాండ్కు సిగ్నేచర్ క్యాంపెయిన్ కూడా ఇక్కడ మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు న్యాయవాదులకు భద్రత విషయంలో కానీ, మహిళల భద్రత విషయంలో కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందని చెప్పేసి న్యాయవాదుల పార్టీ వారి యొక్క ఆవేదన వ్యక్తం చేశారు. ఒక చట్టాన్ని తీసుకురావాలి న్యాయవాదుల భద్రత కోసం. ఈరోజు న్యాయవాదుల కోసం నేను కౌన్సిల్లో 100 కోట్లు ప్రభుత్వం ఎక్కడో దాచిపెడితే దాన్ని తీపిచ్చి మళ్ళీ ప్రభుత్వం ద్వారా 100 కోట్ల ద్వారా దానికి వచ్చేటటువంటి వడ్డీతో న్యాయవాదులకు ఈరోజు హెల్త్ కార్డు వస్తుంది అంటే కేవలం నా వల్లే వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. జంట హత్య కేసులో నిందితుల్ని ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తుందన్నారు లాయర్లు. హైకోర్టు ఆవరణలో బీజేపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. లాయర్ల రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ సంతకాల సేకరణ చేసి గవర్నర్కు మెమోరాండం ఇస్తామన్నారు లాయర్లు. అడ్వకేట్స్ వామన్ రావు మరియు నాగమణి దంపతుల హత్య గావించబడ్డ సందర్భంగా గత కొన్ని రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా కూడా వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ తరఫున ప్రతి కోర్టు నందు వారి యొక్క హత్యను నిరసిస్తూ
వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి వెంటనే దుండగులను శిక్షించాలని చెప్పి న్యాయవాదులతోటి సంతకాలు సేకరించడం జరుగుతుంది. ఆ సంతకాలను తీసుకొని మన యొక్క గవర్నర్ గారికి సబ్మిట్ చేస్తాము. వామన్ రావు దంపతుల హత్య కేసులో విచారణ వేగవంతం చేయాలని కోరారు లాయర్లు. కూకట్పల్లి కోర్టు ఆవరణలో బీజేపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేశారు. రాష్ట్రంలో లాయర్లకు రక్షణ లేకుండా పోతోందన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎండలు రోజు రోజుకు మండిపోతున్నాయి. దీంతో గ్రేటర్లో విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. వేసవిలో పెరిగే విద్యుత్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని గ్రేటర్ జోన్ 9 సర్కిళ్లలో అదనంగా 1400 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు అధికారులు. మరోవైపు పెరుగుతున్న ఎండలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. గ్రేటర్లో ఎండలు పెరిగాయి. 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. ఎండ వేడి పెరగటంతో విద్యుత్ డిమాండ్ కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. దీంతో పవర్ కట్ కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు విద్యుత్ శాఖ అధికారులు. గ్రేటర్ జోన్లో ఈ వేసవిలో 75 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. మియాపూర్ ఎక్స్ రోడ్, అల్వాల్, మిథాని, ఆదిత్య ఎక్స్ప్రెస్ ప్రాంతాల్లో 4 సబ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో మరో 7 సబ్ స్టేషన్లను అందుబాటులోకి తెస్తామన్నారు. సబ్ స్టేషన్లపై అదనపు లోడ్ పడకుండా డిటిఆర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లపై ఎక్స్ట్రా లోడ్ పడకుండా 1400 అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని ఎలక్ట్రిసిటీ సెక్టార్లో ప్రస్తుతం 12,600 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. హైదరాబాద్లోనూ 3,000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. దానికి తగ్గ సప్లైని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. లిఫ్ట్ ఇరిగేషన్ లోడ్స్ పెరిగినా అందుకు తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పెరుగుతున్న ఎండలతో వారం రోజులుగా జనం ఇబ్బందులు పడుతున్నారు. ఎండవేడితో పాటు ఉక్కపోత ఉండటంతో ఇంట్లో ఉంటే ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు లేకుండా ఉండలేకపోతున్నామంటున్నారు జనం. కరెంటు బిల్లులు కూడా 2 ఇంతలు ఎక్కువే వచ్చేలా ఉన్నాయని చెప్తున్నారు. 24 అవర్స్ నడవాల్సింది. ఇంకా ఈ సమ్మర్కి ఇంకా హీట్ ఎక్కువ అవుతుంది. ఇక రాను కూడా హీట్ పెరుగుతుంది. ఇక దానివల్ల మనము ఫ్యాన్లు ఆఫ్ చేసినా కూడా నైట్ లేదా ఆఫ్టర్నూన్ కూడా కూలర్స్ వేసుకొని కూలర్ మీద ఇప్పుడు లైఫ్ అంతా నడుస్తుంది. బిల్ అయితే ఇక మేము మంత్లీ 1000 కట్టాల్సింది 2000, 2500 కరెంట్ బిల్ కట్టవలసి వస్తుంది. ఎండల కారణంగా మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో విద్యుత్ వినియోగం పెరుగుతోంది. దీంతో ట్రాన్స్ఫార్మర్లపై అదనపు లోడ్ పడకుండా విద్యుత్ శాఖ చర్యలు చేపడుతోంది. డబుల్ డెక్కర్ బస్సులు సిటీలో మళ్లీ చక్కర్లు కొట్టనున్నాయి. ప్రభుత్వంతో ఆర్టీసీ చర్చలు సక్సెస్ కావడంతో త్వరలోనే టెండర్స్కు వెళ్లనున్నారు. గతంలో డబుల్ బస్సులు ఆగిపోవడానికి గల కారణాలపై రీసెర్చ్ చేసి ఇప్పుడు ఆ లోపాలు లేకుండా చూడాలంటున్నారు ఎక్స్పర్ట్స్. డబుల్ బస్సులు టూరిజం శాఖకు అప్పగిస్తే బెటర్ అంటున్నారు. సిటీలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఏ రూట్లో తిప్పాలి, ఎన్ని తిప్పాలన్న దానిపై ప్రాథమికంగా ఓ క్లారిటీకి వచ్చింది ఆర్టీసీ యాజమాన్యం. కాస్ట్, లేటెస్ట్ టెక్నాలజీ, ఎన్ని నెలల్లో తెప్పించే విషయంపై సుదీర్ఘంగా చర్చించి వీటిపై ప్రభుత్వానికి ఓ నివేదిక కూడా ఇచ్చింది ఆర్టీసీ. ఫైనల్ గా 1-2 రోజుల్లో టెండర్లకు వెళ్లాలని నిర్ణయించడంతో 90s లో ఆగిన బస్సులు ఇప్పుడు మళ్లీ స్టార్ట్ కానున్నాయి. డబుల్ డెక్కర్ బస్ కోల్కతాలో చూసాము, మాకు హైదరాబాద్లో చూసి ఎక్కాలని చాలా బాగుంది. మేము తరం నుంచి మేము చిన్న ఉన్నప్పుడు ఇప్పుడు ఎక్కాలని అనుకుంటున్నాం. ఆ కాలంలో ఉండే మేము పుట్టిన వరకు అవి లేవు. ఓల్డ్ మూవీస్ ఉంటాయి కదా, ఆ మూవీలో చూసాము అంతే. ఇప్పుడు ఒకవేళ వస్తే బాగుంటుంది, ఎక్కడానికి చూడడానికి కూడా బాగుంటుంది. డబుల్ డెక్కర్ లో ప్రయాణం అంటే అప్పట్లో చాలా క్రేజ్. హైదరాబాద్ కు వచ్చిన వాళ్ళెవ్వరైనా డబుల్ డెక్కర్ బస్ కంపల్సరిగా ఎక్కేవారు. అలాంటి క్రేజ్ ఉన్న బస్సులను 20 ఏళ్ల క్రితం బ్యాన్ చేశారు. వీటికి ఫ్యూయల్ ఎక్కువ అవుతుండటం, ఇరుకు రోడ్లు, ట్రాఫిక్ పెరగటం లాంటి కారణాలతో డబుల్ బస్సులను నిలిపివేశారు. అయితే ఆర్టీసీ ప్రస్తుతం నష్టాల్లో ఉన్నందున డబుల్ బస్సులను టూరిజం శాఖకు అప్పగిస్తే బాగుంటుందంటున్నారు ఎక్స్పర్ట్స్. డబుల్ డెక్కర్ బస్సులు కూడా పెద్ద చర్చనీయాంశంగా ప్రజల్లో ఉంది. మంత్రి తారక రామారావు గారు చెప్పారని చెప్పి పువ్వాడ అజయ్ కుమార్ గారు దాన్ని చేయమన్నారని. ఒక ప్రశ్న అర్థం కానిది ఏంటంటే, గతంలో ఎందుకు తీసేశారు, ఇప్పుడు ఎందుకు పెట్టాలనుకున్నా, అప్పుడు వచ్చిన ఆటంకాలు ఏంటి, అప్పుడు ఎందుకు తీసేయడానికి కారణాలని, ఇప్పుడు ఆ కారణాలన్నీ తొలగిపోయి ఇప్పుడు మొత్తం అంతా సరి అయిపోయి ఇప్పుడు పెడుతున్నారా,
ఇది ఒక ప్రశ్న. రెండోది, నిజంగానే హైదరాబాద్ హెరిటేజ్గా ఉండాలి, అది ఒక గుర్తింపు కోసం ఉండాలి అని అనుకుంటే, ఆ గుర్తింపు కోసం ఉండాలనుకున్నప్పుడు దానికి అయ్యే నష్టం ఏదన్నా వస్తే ఆ నష్టాన్ని ప్రభుత్వం భరించేటట్టు లేదా టూరిజం డిపార్ట్మెంట్ భరించేటట్టు ఏదన్నా ఒప్పందం చేసుకున్నారా? అట్లా ఉంటే దాంట్లో నష్టం వచ్చినా పర్వాలేదు, టూరిజం నుంచి మనకు రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి బస్సుని ఏది గౌరవం కోసం మన రాష్ట్ర దీనికోసం నడపవచ్చు. అట్లాంటిది ఏమన్నా ఉందా కూడా అధికారులు చెప్పాలి. ఇక మూడో పాయింట్ రోడ్లు, వీటికి సంబంధించింది ఏం స్టడీ చేశారు, స్టడీలో తేలింది ఏంటి, ఏ రూట్లో నడపడానికి అవకాశం ఉంది, నిజంగా అక్కడ అంత పొటెన్షియల్ ఉందా, మిగతా చోట్ల అవసరం లేదా, ఇవన్నీ కూడా అధికారులు లెక్కలు తేల్చాల్సింది తప్ప బేసిక్గా గతంలో ఎందుకు రద్దు చేశారు, ఇప్పుడు ఎందుకు. డబుల్ బస్సులొస్తే జనం కొత్తగా ఫీల్ అవ్వడంతో పాటు టూరిజం శాఖకు కూడా కలిసొస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొదట 25 బస్సులను ఫ్లైఓవర్స్ లేని 6 రూట్లలో తిప్పేందుకు ఆర్టీసీ ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రస్తుతం అంతర్గత కుమ్ములాటలతో క్రికెట్నే పక్కన పెట్టే పరిస్థితికి చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే వార్షిక సర్వసభ్య సమావేశం కూడా నిర్వహించబోతున్నట్టు సమాచారం. ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 28న ఏజీఎం జరగబోతోంది. దీంతో పాటు కీలక అంశాలపై ఇవాళ జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో చర్చించినట్లు సమాచారం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ ఈ నెల 28న జరగనుంది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు ఐపీఎల్ మ్యాచ్లను హైదరాబాద్ లో నిర్వహించాలని బీసీసీఐ ప్రెసిడెంట్, సెక్రటరీకి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లెటర్ రాయనుంది. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించిన ప్లేయర్లు, పెన్షనర్లతో పాటు క్లబ్ సెక్రటరీలు, గ్రౌండ్ స్టాఫ్ కి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని చర్చించారు. ఇప్పటి నుంచి ప్రతి నెల చివరి శనివారం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా నిర్వహించాలన్న దానిపై డిస్కషన్ నడిచింది. ఫైర్ వర్కింగ్ కు సంబంధించిన అంశాలపైన ఈ మీటింగ్ లో చర్చించారు. 60 నుంచి 70 లక్షల రూపాయల పనులకు సంబంధించిన ఈ టెండర్లను పెండింగ్ లో పెట్టాలని కమిటీ సభ్యులకు ఎస్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ చెప్పినట్లు సమాచారం. విదేశాల నుంచి వచ్చే కాల్స్ను లోకల్ కాల్స్గా మార్చి మోసాలు చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు రాజేంద్రనగర్ పోలీసులు. భారత టెలికాంను భారీ మొత్తంలో మోసం చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. సెల్వా టెక్నాలజీ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి టెలికమ్యూనికేషన్లో ఉన్న లోపాల ఆధారంగా మోసాలు చేస్తున్నారు నిందితులు. మహమ్మద్ అష్ఫక్, నజీర్, షేక్ అక్బర్ను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి 2 కంప్యూటర్లు, ఇన్వర్టర్ స్వాధీనం చేసుకున్నారు. అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి అది 3rd ఫ్లోర్లో ఉంది. అది ఈ 3rd ఫ్లోర్లో ఉన్నటువంటి ఒక సిస్టమ్ అక్కడ అరేంజ్ చేసిండ్రు. ఏంటంటే యాక్చువల్ ల్యాండ్ టు ల్యాండ్ వెళ్ళాలి. బట్ ఇక్కడ ఏంటంటే ఈ సిస్టంలో వేరే కంట్రీస్ నుంచి వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటే వాయిప్ కాల్స్ అంటారు వాటిని. వాయిప్ కాల్స్ ఏంటంటే ఇంటర్నెట్ ద్వారా కాల్స్ వస్తాయి. యాస్ట్రిక్స్ సాఫ్ట్వేర్ ఇవన్నీ పెట్టడం వల్ల అదొక సర్వర్గా మారిపోయింది. అంటే ఇప్పుడు బయట నుంచి వచ్చేటువంటి కాల్స్ అన్నీ కూడా ల్యాప్టాప్కి వస్తే ల్యాప్టాప్ నుంచి మళ్ళీ త్రూ ల్యాండ్ ద్వారా టెలికాం ద్వారా పోవాలంటే ఆ కాల్స్ను ఏం చేసిందంటే అతను జియో నుంచి ఒక సిప్ ర్యాంక్ అని ఒక ఇన్స్ట్రుమెంట్ కొన్నాడు. అదేంటంటే అది దాంట్లో 500 ఛానల్స్ ఉంటాయి. ఒక్కొక్క ఛానల్కు 3 సిమ్స్ చొప్పున 1500 ఎట్ ఏ టైము దాన్ని వాడవచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళకి ఏంటంటే వాడుతందుకు ఇది తీసుకుంటుంటారు. అది లీగలైజ్డ్. దీన్ని ఏం చేసినట్టు వీళ్ళు దీన్ని కొనుక్కొని ఈ ఇంటర్నెట్ ద్వారా వచ్చే కాల్స్ను ఈ జియో ద్వారా బయటకు అతను ఇండియాకు లోకల్ కాల్స్ ద్వారా బయటకు పంపిస్తున్నారు. అందరికీ మేము తెలియజేసేదంటే ఇటువంటి కాల్స్ ఏదైనా వచ్చినట్టయితే మీకు అంటే బయట నుండి వచ్చే కాళ్ళు ఇండియా నెంబర్తో వచ్చినట్టయితే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం కావచ్చు, లేకుంటే లోకల్ పోలీస్ స్టేషన్లో కానీ ఇన్ఫామ్ చేసినట్టయితే దీంట్లో మనం ప్రూవ్ చేయొచ్చు. ఫ్రెంచ్ ఆటోమోటివ్ సంస్థ రెనో న్యూ ఎస్యూవీ కైగర్ని ఇండియన్ కస్టమర్లకు అందించింది. ఎస్యూవీ సెగ్మెంట్లో స్మార్ట్, స్పోర్టీ, స్టన్నింగ్ లుక్స్తో లాంచ్ చేసి కైగర్ కార్లను దేశవ్యాప్తంగా 1100 మంది కస్టమర్లకు ఒకే రోజు డెలివరీ చేసింది. తక్కువ ధరలోనే అధిక ఫీచర్స్తో ఈ కార్లని మార్కెట్లోకి లాంచ్ చేసినట్లు సీఈఓ వెంకట్రామ్ తెలిపారు. ఆయా వేరియంట్ని బట్టి 5,45,000 నుంచి 8 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్ ధరని నిర్ణయించామన్నారు. ఇక 1 లీటర్ పెట్రోల్కు 20 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందన్నారు. Chennai, for all of you. First of all, thank you very much for considering Renault as one of your family members, and here in front of you that Renault believes in quality and service. So I am here as managing director of Renault, that at any point of time, you wish you all the best
with a great experience of Tiger and further take the card along with you as a family member, treat it as a family member and become Renault family. Thank you. కరోనా ఎఫెక్ట్తో మూతపడిన గ్రంథాలయాలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయినా అటువైపు విద్యార్థులు వెళ్లడం లేదు. కరోనాకు ముందు వచ్చే అభ్యర్థుల సంఖ్యతో పోల్చితే సగం మంది స్టూడెంట్స్ కూడా లైబ్రరీల వైపు చూడడం లేదు. ఓవైపు కరోనా భయం, మరోవైపు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆర్థికంగా దెబ్బతినడంతో గ్రామాల్లో ఉండిపోయారు. దాంతో నిత్యం విద్యార్థులు, అభ్యర్థులతో కలకలలాడే లైబ్రరీలు ఆదరణ కోల్పోతున్నాయి. పుస్తకాలు కొనలేని పేద విద్యార్థులు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు, నిరుద్యోగ యువత, రాబోయే ఉద్యోగ ప్రకటనల కోసం ఎదురు చూసేవారు చదువుకోవడానికి లైబ్రరీలను ఆశ్రయిస్తుంటారు. దీంతో లైబ్రరీలు నిత్యం విద్యార్థులు, అభ్యర్థులతో కలకలలాడుతూ ఉండేవి. కానీ కరోనా తర్వాత సీన్ మారింది. కోవిడ్ కారణంగా సిటీలో ఉన్న శిక్షణా కేంద్రాలు, హాస్టల్స్, లైబ్రరీలు మూతపడడంతో విద్యార్థులు, నిరుద్యోగులు సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఈ నెల 2 నుంచి తిరిగి ప్రారంభమైన 25% మంది విద్యార్థులు, అభ్యర్థులే వస్తున్నట్లు గ్రంథాలయాల నిర్వాహకులు తెలిపారు. ఓవైపు కరోనా భయం, మరోవైపు ఉద్యోగాలకు నోటిఫికేషన్ లేకపోవడంతో సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగి సిటీకి రాకపోవడంతో లైబ్రరీలు ఓపెన్ అయినా అనుకున్న స్థాయిలో జనం రావట్లేదని చెప్తున్నారు. కరోనా రూల్స్ పాటిస్తూ గ్రంథాలయాలను నడుపుతున్నామన్నారు నిర్వాహకులు. కరోనా రాకముందు 5 o'clock వచ్చి కూర్చునే వాళ్ళు, మళ్ళీ నైట్ 8-10 వరకు కూడా కూర్చునే వాళ్ళు. అంత ఫెసిలిటీస్ మేము ఇక్కడ ఇచ్చినాం. ఇప్పుడు ఏంటంటే పాపం పిల్లలకి కరోనా వచ్చి అంత జిల్లాలలోకి వెళ్ళిపోయినారు. అక్కడ ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ ఓపెన్ చేయడం జరిగింది కరోనా వల్ల. ఈ ఫిబ్రవరిలో ఇప్పుడు తగ్గడం కారణము మన కరోనా వల్ల. ఇక వాళ్ళు వచ్చే పిల్లలకు కూడా మేము రిస్ట్రిక్షన్స్ ఇచ్చినాము. అది మాస్క్ లేకుండా రావద్దు, శానిటైజర్ లేకుండా రావద్దు, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా, అవన్నీ చెప్పడం జరిగింది. అప్లికేషన్స్ వస్తే కనుక వస్తారు పిల్లలు అనుకుంటారు. విలేజ్లో ఇక్కడ వచ్చి కూడా ఏం చేయగలుగుతారు? ఇక రూమ్లలో రెంట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది కొంత పాపం పిల్లలకి. అందువల్ల కనుక వాళ్ళు రాకపోవడానికి కారణం కూడా అదే ఉంటుంది. ఇక నోటిఫికేషన్స్ వస్తే తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది. నగరంలోని 82 గ్రంథాలయాలు విద్యార్థులు, అభ్యర్థులు లేక బోసిపోతున్నాయి. మూతపడ్డ టైంలో చాలా మంది పుస్తక ప్రియులు ఎప్పుడు తెరుచుకుంటాయని ఎదురు చూశారు. తెలంగాణ సర్కారు ఉద్యోగ నోటిఫికేషన్స్ను వేస్తామని ప్రకటించినప్పుడు లైబ్రరీలు ఎప్పుడు ఓపెన్ అవుతాయని ఆశగా ఎదురుచూస్తారు. ఇప్పుడున్న పాండమిక్ టైంలో మళ్లీ సిటీకి వస్తే ఖర్చులు ఎక్కువ అవుతాయని, వాటిని భరించే స్తోమత లేక సిటీకి రావడం లేదు చాలామంది. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల కాకపోవడంతో విద్యార్థులు, అభ్యర్థులు గ్రామాలకే పరిమితమవుతున్నారు. ఇప్పుడిప్పుడే కొందరు సిటీ బాట పడుతున్నా చాలా మంది నగరానికి వచ్చేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. వచ్చిన వారు కొలువులకు నోటిఫికేషన్స్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నేను గత వారం రోజుల నుంచి చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి వస్తున్నాను. కరోనా తర్వాత చాలామంది లైబ్రరీకి రావడం మానేశారు. ఎందుకంటే చాలామంది ఆర్థికంగా నష్టపోయారు. చాలామంది ఇక్కడ మా ఫ్రెండ్స్ చాలామంది ఉండేరు, ఇప్పుడు ఎవరు వస్తలేరు. అందరూ గ్రామీణ విలేజ్లలోనే చదువుకుంటున్నారు. నోటిఫికేషన్లు కూడా ఏం లేకపోవడంతో అందరూ రావడానికి నిరుత్సాహంగా ఉన్నారు. నేను కరోనా టైంలో ఇంటికి వెళ్ళినాను. ఇంటికి వెళ్ళి 5 months ఉన్నా. మళ్ళీ రిటర్న్ 2 months బ్యాక్ వచ్చిన కానీ రూమ్లో చదువుకున్నా. 2 days నుంచి వస్తుంది లైబ్రరీ. నోటిఫికేషన్ ఏమి లేదు, స్టేట్ వైజ్ నోటిఫికేషన్ అయితే ఏమీ లేవు. ఇంకెవరు రాలేదు, అంటే వచ్చారు, కొంతమంది రాలేదు. కరోనా టైంలో ఇంటికి వెళ్ళి ఇప్పుడు వచ్చి చదువుకుంటున్నా. తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ గ్రూప్స్ లాంటి ఉద్యోగాలు వేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో మళ్లీ కొలువుల నోటిఫికేషన్లు వస్తే తప్ప సిటీలో ఉన్న లైబ్రరీలకు పూర్వ వైభవం వచ్చేలా కనబడటం లేదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.